అమ్మా అమ్మా, లోపల మా నాన్నమ్మ ఉంది, నడవలేదు. మీ నాన్నగారంటే చాలా అభిమానం, మిమ్మల్ని చూడాలంటుంది. ఒక్కసారి వస్తారా అమ్మా? అయ్యో తప్పకుండా, పదండి. రండమ్మా, రండమ్మా. సీమకి దూరంగా పెరిగినావు కదా, సున్నితంగా మెత్తగా భలే ఉండవు. మీద చెయ్యాల్సిందెవరంటే మనసురని చెప్పు. వాడు నీ అప్పకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు. ఏం పని అమ్మికిడా? మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది, గొడవలు జరగకుండా చూడమన్నారు సార్. కట్టె సేత పట్టి 100 మంది ఉండారు. సీకట్లో నలుగురు నీ మీద పడితే ఏం పీకుతావు? పోరా. నేను లోపలికి పోయి చూస్తా. ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా, లేదా బయట నుంచి వస్తే మీరు చంపేయండి. రేయ్, ఈయనే ఉండవా? మీరు కానివ్వండి స్వామి. నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడ్నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది. నిన్ను నరికి నేరుగా దానికాడికే పోవాలా? జగ్గారెడ్డంటే ఆటలు అనుకుంటుండవా? పిల్లల కొడక! పాలు రండమ్మా. ఎక్కడికి రా? దిష్టి తీయాలమ్మా. ఎవరికి? చిన్నబాబుకమ్మా. ఎందుకురా? ఆడపిల్లకి అన్యాయం చేస్తే తలలు తీసిన అయ్యగారు రక్తం తన సొంత అక్క మీద చెయ్యేస్తే వదులుతాడామ్మా? ఊరంతా చూస్తుండగానే ఆయన్ని బతికుండగా తగలెట్టేశాడంట.
అక్కనే కాదు, సీమలో ఏ ఆడబిడ్డ పైన చేపడినా ప్రాణం ఉండగానే వాడెక్కిస్తా నా కొడకల్లారా. ఆడికి చెప్పండి, ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈ రుద్ర కళేశ్వరెడ్డి అని. ఏంద్రా చూస్తున్నారు? తమ్ములు కోసి గుండెలు పడేసా నా కొడకల్లారా, తీసుకెళ్ళండి. బాలుగారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. అసలు నువ్వు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా? తప్పు చేస్తే ఒక మనిషిని చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు అమ్మించుకున్నాను చూడు. నేను ఆ చెప్పుతో ఫిడేల్మని కొట్టుకోవాలి. ఊరుకోండి. ఇదంటే ఏదో ఎమోషన్, అదంటే ఏదో బ్రతుకు తెరువు కోసం అలా. బతుకు తెరువు అలాంటి మాటలు నీకు సెట్ అవ్వవు. వద్దులే. చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసావు, ఫైన్. అక్కని ముట్టుకున్నోని తగలబెట్టేశావు, సూపర్. గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో. మీరు నా మెయింటెనెన్స్ అలా అనుకుంటున్నారు, మనకంత సీన్ లేదండి. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? బానే ఉంటావుగా? బానే ఉంటాను అనుకోండి, కానీ ఏం చెప్పమంటారు లేండి. క్లాస్లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు. పోనీ క్లాస్ అయిన తర్వాత పార్కింగ్ లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని మా అమ్మ గంట ముందు ఉండేదండి. గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటే ఇంటికి తీసుకెళ్లేది. అక్కడున్న అమ్మాయిలందరూ ఒకటే నవ్వండి, ఒకటే నవ్వు. పోనీలే బాలు, అప్పుడు నువ్వు చిన్నపిల్లోడివేగా. ఎవరండి చిన్నపిల్లోడు? ఐ వాజ్ స్టడీయింగ్ మై 10th క్లాస్, యు నో. 10th? మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళడం మానేశానండి. అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ మా అమ్మాయినండి. పాపం పిచ్చిది ఎలా ఉందో ఏంటో. అయ్యి బాబు, కంట్లోంచి నీళ్ళు వచ్చేసినాయండి. చూడండి చూడండి. ఏడోకు ఏడోకు. నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉన్నది బాలు. బాలు ఏంటండి, ఊరంతా రుద్రకళేశ్వరెడ్డి అంటుంటే. అయ్యా బాలకోటయ్య, సీమలో భర్తని పేరు పెట్టి పిలవరంట. బాలువే బెటర్. సర్లేండి, మీ కంఫర్ట్. నాదే ముందులే, నీ కంఫర్ట్ గానే ఉందిగా.